సరే ఇప్పుడు సినిమాలు తీసేవాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి దాంట్లో కొన్ని అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో. అంటే అట్లా అడుగుతూ కాదు, ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అసెంబ్లీలో కూర్చుని నేను ఈ సీట్లో ఉన్నంత కాలం ఒక్క బెనిఫిట్ ఇవ్వను, రేట్లు పెంచను అన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు సడన్గా బీజేపీ పార్ట్నర్ అయిన జనసేన ఆయనకి, అందులోనూ సనాతన ధర్మం గురించి ప్రోత్సహించే నటుడి కోసం ఎందుకు రేవంత్ రెడ్డి గారు తాపత్రయపడ్డారు? ఇది గురు శిష్యుల సంబంధం అని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం? సరే, ఇక్కడ వ్యక్తిగతంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక మెసేజ్ ఇచ్చే ఓరియంటెడ్ లో వాళ్ళు చేసినటువంటి దానికి ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు మేబీ చేసి ఉండొచ్చునేమో. కానీ ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఒక పార్టీ గాని ఒక గురువు గాని వ్యక్తిగతంగా గాని తీసుకోవాల్సిన ఆయనే చెప్పారు కదా, పుష్ప గొడవ అయిన తర్వాత Yes, sir. ఆయనే చెప్పారు కదా నా సీఎం సీట్ లో ఉన్న. అంటే ఏమిటి పవన్ కళ్యాణ్ గారితో అంత మరి ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల రేటుకి ఇచ్చినట్లేరుగా ఇచ్చారు. మరి ఈయన మీద ఎందుకు సడన్ గా అభిమానం పెరిగింది అనేది పాయింట్. అంత ఇన్ఫ్లుయెన్స్ చేశారా పవన్ కళ్యాణ్ గారా, లేదా చంద్రబాబు గారా? రేవంత్ రెడ్డి గారు ఓ పక్క రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి, సోనియా గాంధీ గారి దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకుంటూ ఇంకో పక్క బీజేపీ వాళ్ళతోటి ఎట్లా సంబంధాలు పెట్టుకోగలుగుతున్నారు? దత్తాత్రేయ గారిని వైస్ ప్రెసిడెంట్ చేయమన్నారు. ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో కనీసం మినిమం కట్టసిగా కూడా వాళ్ళు వెళ్ళకపోవడము, వాళ్ళకు చేశారు ఆయన. కానీ కొన్ని ఎగ్జామ్షన్ కేసెస్ వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా కూడా ఆ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు చేస్తారు. నారాయణ గారు ఒకసారి సిపిఐ నారాయణ గారు ఏమన్నారు ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు విందురు కానీ సిపిఐ నారాయణ గారు ఏమన్నారు వేయండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా నారాయణమూర్తిని చూసి సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఆయన మీద సినిమా తీశాడు, ఆయన యూనివర్సిటీ సినిమా. అందులో లీకేజ్ గురించి లక్షలాది మంది విద్యార్థులు ఎంత బాధపడ్డారో ఒక సందేశాత్మక సినిమా తీశాడు. దాన్ని ప్రీవ్యూ చూసా. ఆయన ఏమంటున్నాడు, నాకే గవర్నమెంట్ సహాయం అక్కడ చెప్పాడు. అలా నారాయణమూర్తిని చూసి సిగ్గు తెచ్చుకోవాలా? కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి చేసే వాళ్ళకి మీరందరికీ రాయితీలు ఇస్తారా? రైట్, ఓకే, రైట్. ప్రకాష్ గారు మీరేమంటారు? సంక్షిప్తంగా మాట్లాడింది దీని మీద కూడా. నేను సంక్షిప్తంగా చెప్తున్నాను సార్. సినిమాలో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇదివరకు, మీరు అన్నట్టు అందరం మన మనసులలో మన మైండ్లలో ఉంది. ఆయన ఆ మాట అనకపోతే గొడవ లేదు అసలు, అది తప్పేం కాదు. ఒక విధానం అది కూడా కాదు సార్. సినిమాలు సినిమా కోసం తీస్తున్నారు, అవి కమర్షియల్ సినిమాలు. పెట్టుబడి పెడుతున్నారు, డబ్బులు ఆదాయం వస్తున్నారు. సినిమా హీరోనా ప్రొడ్యూసరా ఇవి పక్కన పెట్టేస్తే పెట్టుబడి పూర్తి డబ్బులు రాకపోతే అది వాళ్ళు ఇష్టం. ఇప్పుడు మనం అన్ని వ్యాపారం చేస్తే ప్రతి ఒక్క వ్యాపారం నష్టపోయే వ్యాపారికి డబ్బులు ఇస్తామా ప్రభుత్వం ఏమన్నా? అంటే ఆ కోణంలో ఆలోచిస్తారు ఎవరన్నా? అందుకోసమనే సినిమాలా చూడనియండి, ప్రజలు సినిమా చూడనియండి, దానికి ఇంకా ఫీజు అంత టికెట్లు పెంచుకోవడం కోసం అవకాశము, లేకపోతే ఎక్స్ట్రా షోలు గీయడానికి అవకాశము, ఇవన్నిటిని కూడా సినిమా వదిలిపెట్టండి సార్ డిపార్ట్మెంట్ను. దాన్ని రాజకీయాలను కలపడం వల్ల అనేక సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు సార్. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోనండి. ఏ సినిమా అయినా వాళ్ళు నడిస్తే మంచి సినిమా అయితే ప్రజలు చూస్తారు, ప్రజలు ఆదరిస్తే సినిమా నడుస్తుంది, లేకపోతే పోతుంది. దాని గురించి ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. ఇవ్వడం అనేది ఇప్పటికైతే నా లెక్కనైతే ఏ సినిమా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి సందేశాత్మకమైన కళాత్మకమైన ఎవరి పైన వాళ్ళు చేసుకుంటారు సార్. పెట్టుబడి ఎందుకు పెడుతున్నారు, సినిమా ఎందుకు తీస్తున్నారు, అవసరం లేదనేది నా అభిప్రాయం. రైట్. రణధీర్ గారు హైదరాబాద్ బీజేపీ వారు అయినప్పుడు కూడా నిర్మోహటంగా మాట్లాడారు ప్రకాష్ రెడ్డి గారు. రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ రెండు విషయాలు సార్. ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ మీద నాకున్న ప్రాక్టికల్ అనుభవమే చెప్తాను సార్. నేను అభ్యంతరకరమైన మాటలు ఎవరు మాట్లాడొద్దు దయచేసి. 100% నేను మాట్లాడాను సార్. 100% ఇక్కడ నాకు మిత్రుడు ఉన్నారు సార్, నా ఫ్రెండ్స్ కొన్ని డిగ్రీ కాలేజెస్ మెయింటైన్ చేస్తున్నారు సార్. ఓకే. వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ కాక అప్పుడు వాళ్ళు మీద పడుతుంటే బాధపడుతూ ఉంటే వాళ్ళ మాటలు విన్నది నేను డైరెక్ట్ గా విన్నాను సార్. ముందరే జరిగిన సంఘటన సార్. నిజంగానే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో గవర్నమెంట్ నెగ్లిజెన్సీ ఉంది అనేది వాస్తవం సార్. ఇక్కడ ఇంకొక సినిమా విషయం లోపల సినిమా టికెట్లు ఎందుకు పెంచారు సార్? అక్కడ అభిమానంతో పవన్ కళ్యాణ్ అంటే అభిమానమో ఇంకేదన్నా కానీ వాళ్ళ దగ్గర దోచుకోవడానికి 600, 700, 800 టికెట్ ఏం రేట్లు సార్? వాళ్ళ రక్తాన్ని తాగడం కాదా ఇది? అంటే అట్లా కాదు కదా. నాకేమనిపిస్తుంది, కాదు నాకేమనిపిస్తుంది అంటే ఈ సినిమా తీసిన తర్వాత సరే హీరో రెమ్యునరేషన్ చాలా ఎక్కువ ఉండటం అవన్నీ ఒక ఇష్యూ అయినప్పటికి కూడా ఓవరాల్గా కాస్ట్, అది తీయటానికైన ఖర్చు, తర్వాత తాజా టెక్నికల్గా వచ్చినటువంటి పరిణామాలు, ఈ నేపథ్యంలో
పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడానికి కొన్ని కండిషన్స్ పెట్టి ఇస్తే పెద్ద తప్పేం కాదేమో అన్నది ఒక పాయింట్. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడటం, తన సినిమాకో రకంగా మిగతా వాళ్ళ సినిమాలకో రకంగా మాట్లాడటం, రేవంత్ రెడ్డి గారు అసలు నేను ఇవ్వను అని చెప్పటం, దీనివల్ల చర్చ తప్ప అసలు పెంచుకోకూడదా అంటే మరి ఓవరాల్గా చూసినప్పుడు పెంచుకోవడాన్ని పెద్ద మనం తప్పు పట్టక్కర్లేదేమో కానీ బట్ వాళ్ళ మాటలు బట్టే ఈ విమర్శ వస్తుందేమో అని నా అనుమానం. కొమ్మినేని గారు పెంచుకోవాల్సిన అవసరం, సినిమా ఎక్కువ మంది ప్రజలు చూస్తే ఎక్కువ పైసలు వస్తాయి సార్. ఒక్క దగ్గర ఎన్ని పైసలు తీసుకోవాలి సార్? మంచి సినిమా అయితే ఎక్కువ మంది చూస్తారు కదా సార్. అదొక యాంగిల్, నేను కాదన్ను. బట్ ప్రకాష్ రెడ్డి గారు ఐ అగ్రీ విత్ యు. సినిమా బాగుంటే ఎక్కువ మంది చూస్తారు. ఓకే ఒక్క నిమిషం రణధీర్ గారు కంప్లీట్ చేయండి. రణధీర్ గారు సార్, ఇప్పుడు సిపిఐ నారాయణ గారు ఒక విషయం చెప్పారు సార్, నారాయణమూర్తి సినిమా గురించి. మరి అలాంటి సినిమాను అది సందేశాత్మక సినిమా సార్, దాన్ని ప్రజలకు చేరవేయాల్సిన అవసరం కూడా ఉంది సార్. అట్లాంటి వాటికి ప్రభుత్వం కూడా ప్రమోట్ చేయొచ్చు సార్, వాటికి ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఏముంది సార్ సబ్జెక్ట్ లేని సినిమాలకి. పైగా దాంట్లో మరి సిపిఎం శ్రీనివాసరావు చెబుతున్నారు, ఏపీ సెక్రటరీ, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సినిమా తీయటం, కల్పిత కథలు, చరిత్రని వక్రీకరించడం, అసలు పాత్రే లేదని చెప్పడం, అయినప్పుడు కూడా తీయొచ్చు, అభ్యంతరం లేదు, కానీ కల్పిత కథని రాసుకోండి అని చెప్తున్నారు. అది మరి అట్లాగా అటువంటి వాటికి ఎందుకు ఇచ్చారనేది ఇప్పుడు చర్చ అవుతా ఉంది. రైట్ రైట్ పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ సార్, ఇది మన అసెంబ్లీలో ఏదన్నా ఒక వాగ్దానం గాని ఒక వర్డ్ గాని చెప్తే దానికి చాలా విలువ ఉన్నట్టు రాజ్యాంగబద్ధంగా చాలా మనం గౌరవిస్తాం సార్ దాన్ని. అసొంటిది మందిరం అసొంటి ప్లేస్ లనే నువ్వు అట్లా చెప్పి బయట మళ్ళీ ఇస్తే ప్రజలు ఎట్లా నమ్మాలా? వేరే వాటికి కూడా నమ్మలేం కదా మనము. ఉంటుంది అంటే కనీసం వివరణ ఇచ్చి ఉండాల్సింది సీఎం గారి తరఫు నుంచి లేదా ప్రభుత్వం వైపు నుంచి. అప్పుడు అన్నమాట నిజమే కానీ పవన్ కళ్యాణ్ గారికి సినిమాకి ఎగ్జామ్షన్ ఇచ్చామనో లేకపోతే అట్లేదని చెప్పినా, లేదు ఈ కారణాలతో ఎగ్జామ్షన్ ఇచ్చామని చెప్పినా బాగానే ఉండేది. కానీ అట్లేం చేయకపోయేసరికి ఏమనుకుంటున్నారు, చంద్రబాబు గారి ఇన్ఫ్లుయెన్సో లేదా పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సంబంధ బాంధవ్యాలు లేదా బీజేపీ వారితో ఏమన్నా అండర్ హ్యాండ్ డీలింగ్ ఉందా, ఇట్లాంటి అనుమానాలు వచ్చే అవకాశం ఎందుకు ఇస్తున్నారో అర్థం కావట్లేదు సార్. ఇంకొకటి హలో సార్, అదే మీరు అన్నట్టు చంద్రబాబు గారితో మీరు చెప్పే అవసరం లేదు. చిన్న పిల్లలకు కూడా తెలుసు సార్ వాళ్ళకున్న అనుబంధము, మనం చెప్పే అవసరం లేదు. కాబట్టి ఇంకొకటి, ఇప్పుడు బీసీ గురించి మాట్లాడుతున్నారు కదా సార్, బీసీ 50% నేను బద్దలు కొడతాను అన్నాడు కదా. అయితే వాళ్ళ పార్టీలో ముందు చిన్న పార్టీ, ఈ పద్మ గారు బీసీ అనుకుంటాను సార్, ఐఎమ్ గెస్సింగ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మేడం కి ఏదైనా ఒక మంత్రి పదవి ఇవ్వమనండి సార్, ఫస్ట్ చూద్దాం దాంట్లో. ఎవరికి ఇందిరా గారు పద్మ గారా సార్? ఇందిరా స్వామి గారు ఆవిడ ఎమ్మెల్యే కాదు కదా, ఎమ్మెల్యే అయిన తర్వాత చెబుతురు కానీ ఏదన్నా ఒక పదవి అట్లా మీరు ఆవిడని రెచ్చగొట్టాలని చూస్తే అట్లా తప్పు, అది తప్పు. రైట్. ఏంటి రాయితీల మీద వామపక్షాలు నిరసన చెప్తున్న తీరు మీద మీరు ఎట్లా స్పందిస్తారు? నేనేమంటున్నా సార్, స్పష్టంగా సినిమా తీసేదే కమర్షియల్ యాంగిల్లో తీస్తారు. సో కమర్షియల్ యాంగిల్తో పాటు నడవాలి కాబట్టి కొంత మెసేజ్ యాంగిల్లో తీస్తారు. వాస్తవంగా చేసేదే బిజినెస్ అన్నప్పుడు ఆ బిజినెస్కు నువ్వు హెల్ప్ చేయడం ఏంది ఒకటి. రెండో విషయం చేస్తున్నావు మరి అంతకుముందే నువ్వు చెప్పినావు కదా హౌస్లో, ఇంతకుముందు ఒక నువ్వు హౌస్లో చెప్పినావు అంటే ఇస్ రికార్డెడ్, ఇస్ జీవో. సో అంటే ఇక్కడ ఏమైంది, ఎవరో కొంత వ్యక్తులు నీ గురువులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు కాబట్టి ఇస్తున్నావు. సో ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఏమన్నా ఆకలితో ఉన్నాడా, ఏమైనా పేదోడు? ఇప్పుడు నువ్వు పేదోడిని దోషి పెద్దోడికి పెడుతున్నట్టే తప్ప పెద్దోడి దగ్గర నుంచి నువ్వు తీసుకొచ్చినట్టు ఏం కనిపిస్తలేదు కదా. కాబట్టి ఇంతకుముందు ప్రకాశ్ ఒక మాట చెప్పిండు, వీఆర్ అగ్రి. మంచిగా ఉంటే మెసేజ్ చాలా మంది చూస్తారు, చాలా మంది డబ్బులు వస్తారు. చిన్నప్పుడు మీరు నారాయణమూర్తి సినిమా లైన్ కట్టి అంగిల్ చింపుకొని టికెట్ తీసుకొని చూసేవాళ్ళం. నారాయణమూర్తి సినిమా అంటే ఊళ్ళలో జనాలు కదిలిపోయారు, ట్రాక్టర్ల మీద పోయేవాళ్ళు. ఎందుకు ఒక మెసేజ్ ఉంటుంది, ఒక ఇష్యూ మీద ఫైట్ ఉంటుంది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు నువ్వు ఈ ఇష్యూను స్పష్టంగా ఇంతకుముందు ఒకరు మాట్లాడుతూ చెప్పింది, ఇది చరిత్రగా తీయట్లేదు, చరిత్రను వక్రీకరించి తీస్తున్నా అని చెప్పారు. చరిత్రను వక్రీకరించి తీస్తున్న సినిమాకు నువ్వు ఇంత చేయాల్సిన పని ఏముంది అంటే స్పష్టంగా మనం అర్థమవుతుంది. ఇంతకుముందు చెప్పాడు కాలరు, చిన్న పిల్లగానికి కూడా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి చెప్పారు, రేవంత్ రెడ్డి ఇస్తున్నారు అంతే. పేదోడి సినిమాకి ఇయ్యరు. ఎన్నో సినిమాలు సార్ చిన్న డైరెక్టర్లు ఉంటారు సార్, చిన్న ప్రొడ్యూసర్లు, వాళ్ళకి ఇస్తే అప్కమింగ్ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అరే మంచిగా రిలీజ్ గా. ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ ఒక పాయింట్ చెప్తా సార్, ఒక వారంలో 5 సినిమాలు 6 సినిమాలు ప్రొడ్యూస్ అయ్యి సెన్సార్ బోర్డుకి వస్తే అలా ఒక్క సినిమా 2 సినిమా తప్ప మిగతా సినిమా రిలీజ్ అయితే లేదు సార్. చాలా అమ్ముకొని ఉన్నారు సార్ పేదోళ్ళు, చిన్న డైరెక్టర్లు, చిన్న ప్రొడ్యూసర్లు. వాళ్ళకు కోరిక
సో తీస్తారు, తీసేది ఆడికి సెన్సార్ బోర్డు వరకు ఆడ ఉంటది, ఎవడు కొనేటోడు ఉన్నాడు, సినిమా థియేటర్ లేదు. ఇంకోటి ప్రకాశ్ అన్న ఇంకొక మాట, సినిమా థియేటర్లు కూడా ఆ నలుగురు చేతుల్లో ఉన్నాయి కదా సార్. నువ్వు నేను కలిసి ఏదో షార్ట్ ఫిల్మ్ తీసినాం అనుకో, ఎవరు తీసుకోవాలి సార్? ఎవరైనా థియేటర్ ఇస్తారా సార్? మన పరిస్థితి ఏడ మారింది సార్? ఆ నలుగురు చేతుల్లో ఉన్నాయి కదా థియేటర్ లేదు ఇప్పటికి కూడా మీరు ఒక థియేటర్ మనం చూసి అడగండి, ఇస్తారేమో నాకు ఒక్క థియేటర్ కూడా ఇవ్వరు. అట్లాంటిది నువ్వు చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. చిన్న డైరెక్టర్లను, చిన్న ప్రొడ్యూసర్లు, కానీ బల్జిడోనికే నువ్వు పెడతానంటే మళ్ళీ ఎట్లా? పవన్ కళ్యాణ్ ఏం కష్టం వచ్చింది?